చిలికి చిలికి గాలివానలా మారి ఈ సీఎం డిప్యూటీ సీఎం వివాదం పొత్తుని తెగతెంపులు చేసుకునే వరకు తీసుకొస్తుందా అనే చర్చ అయితే ఒక పక్క లేకపోలేదు. కానీ మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న అనుబంధం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ పొత్తు చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బలంగా ఉంది. ఎప్పట్లో వీగిపోయే అవకాశం ఉండదు, ఇప్పట్లో చీలిపోయే ఛాన్స్ ఉండదు, ఛాన్స్ ఇవ్వరు అనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కయ్యానికి కాల్ దివ్వరు, ఇండివిజువల్గా ఆయన డెసిషన్స్ తీసుకుంటారు. అలాగని చెప్పి ఆ నిర్ణయాలను తప్పు పట్టరు కూడా. బాబు గారు సమర్థిస్తారా లేదా, విభేదిస్తారా లేదా అని పక్కన పెడితే తప్పు పట్టరు ఎప్పుడు కూడా. మీరు ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదని ఏ రోజు ఆయన అన్నారనే దాఖలాలు లేవు. మరి తెరవనికి ఏమైనా జరిగినాయో లేదో తెలియదు. అలా జరిగితే ఆయన కూడా సహించరు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయం కరెక్టు అయినప్పుడు దాన్ని కాదు అంటే ఆయన అంగీకరించలేరు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అలాంటిది, మనస్తత్వం అలాంటిది. ఎందుకంటే ఆయన చాలా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ మనిషి, చాలా నీతి నిజాయితీగా రాజకీయాలు చేయాలనుకుంటారు. కాబట్టి ఆయన తప్పు పడితే అంగీకరించే మనస్తత్వం అయితే అయింది కాదు. సో అది జరిగి ఉండదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కార్యకర్తల్లో మెదిలిందో మనసులో, లేదు అంటే లోకేష్ మనసులో మెదిలిందో, పవన్ కళ్యాణ్ మనసులో మెదిలిందో, ఎవరి మనసులో మెదిలిందో తెలియదు. నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలనేది కొంతమంది కార్యకర్తల కోరిక బయట పెడితే, మా నాయకుడు సీఎం కావాలి అని చెప్పి జన సైనికులు బయట పెడితే, లేదు భవిష్యత్తు సీఎం నారా లోకేష్ అంటూ టీజీ భరత్ లాంటి వాళ్ళు బయట పెడితే, ఇప్పుడు ఇది పెద్ద వివాదంగా మారిపోయింది. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది ఇక్కడ కీలకం. ఇది రేపొద్దున కనుక అంటే గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి జనసేనకి మధ్య గ్యాప్ ఉంది అనేది, లేదంటే ఆ గ్యాప్కి ఒక బీజం పడింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది కనుక తాత్కాలికంగా అయితే ఆ బీజాన్ని మూసే ప్రయత్నం, ఆ గ్యాప్ని ఫిల్ చేసే ప్రయత్నం అయితే అధిష్టానం చేస్తోంది, టీడీపీ అధిష్టానం. కానీ అది అలాగే కనుక కొనసాగితే అది వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చే కాలంగా మారబోతుంది. ఎందుకంటే కూటమి గట్టిగా ఉన్నంతసేపు, స్ట్రాంగ్గా ఉన్నంతసేపు, బలంగా ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి అంటే కాస్తంత కష్టమే. అది కూడా చాలా పెద్ద యజ్ఞమే చేయాలి, ఏదో పెద్ద మిరాకిల్ జరగాలి, ప్రజలు వెక్స్ అయిపోవాలి, కూటమి ప్రభుత్వం మీద విరక్తి పుట్టేయాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తుంది. కానీ ఇప్పుడు కూటమి చీలే దిశగా నిర్ణయాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఒక అయాచిత వరమే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి అనేది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఈ పదవుల మాట తర్వాత, పదవుల సంగతి తర్వాత అనేది పెద్ద వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించి ఉండొచ్చు. కానీ ఇమీడియట్గా నాకు సీఎం పదవి కావాలనే కోరిక కనుక నారా లోకేష్ గారిలో ఉంటే దాన్ని అంగీకరిస్తే ఓకే. జన సైనికులు కానీ, జనసేన కానీ, కాపు సామాజిక వర్గం కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు అంగీకరించకపోతే, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన, కాపు సామాజిక వర్గం వ్యతిరేకించిన, జన సైనికులు వ్యతిరేకించిన, భవిష్యత్తులో అది పెద్ద పెనుదుమారమే. అది ఖచ్చితంగా వైసీపీ కలిసి వచ్చే అంశమే అంటున్నారు విశ్లేషకులు.